ఏమప్పా పట్టు మేడం అబ్బాయి అది మేడం ఆ సార్ ఏమన్నా అంటే పోయినా ఆయన పంపించేది డ్రాయర్ పంపించారా కొత్తది పంపించుకోకుండా బొక్కల 10 వాడిది పంపించారు కదరా అందుకరా మిమ్మల్ని వదలరా మిమ్మల్ని వదిలిన మీ మేడం వదలరా హైర్ చేస్తుంది అన్నాడు మేడం అతను. చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను శారీ, మీరు పంపించిన శారీ. ఆ శారీ ఆ అమ్మాయికి నేనేం చెప్పానంటే మీ పేరెంట్స్ సమక్షంలో అంటే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ సమక్షంలో బాక్స్ అయితే ఓపెన్ చెయ్యని చెప్పా శారీని. కానీ మీ టీమ్మేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో అండర్ వేర్ పెట్టి పంపిస్తున్నారు. ఆ చెట్టు వీటికి ఎన్ని రోజులు అంటే ఏంటి కంపు వాసన కొడుతుందండి. అది మా రిటర్న్ పెట్టించుకో. అది రిటర్న్ ఎందుకు పంపిస్తారులే సొగిలా కొడుక. పక్కన ఎవరో మాట్లాడుతున్నారు సార్. యారు సార్ బస్సులో మాట్లాడుతున్నారా ఏం గతి సార్? నా పరువు పోతుంది. అందరు వినిపిస్తా. పక్కన కలిసి పక్కన ఒక అమ్మాయి చూడండి, ఏమండి మీరు ఏమైనా చీరలు తీసుకుంటారా చెప్పండి, మీరు చీరలు పెద్ద చెడ్డీలు అన్ని ఇచ్చి పంపిస్తారు. అయ్యయ్యో రామరామ యాల సార్ అట్లా బ్రెస్ట్ చెప్తావు. చూడండి రాధికా బ్లాగ్స్ అని ఫాలో చేయండి, ఆమె మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అయ్యయ్యో సార్ ఏం సార్ మరి అంత ఘోరంగా చెప్తున్నారు? రా మా తొందర రా, అదే చెప్తే మాట్లాడాలి వాళ్ళతో. ఎంతసేపు? రా రా రా. లోపల ఉన్నాడు. సబ్స్క్రైబర్స్ ఒకరు శారీ కొన్నారు, వాళ్ళకి బాగా నచ్చిందంట, నీకు చూపిమన్నారు. హాయ్ రాధికా గారు, మీ పార్సల్ అందిందండి, చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఓపెన్ చేస్తున్నామండి. మా ఆయన మా కోసం చాలా ప్రేమగా పంపించారండి. సూపర్ కదా. అది మాట్లాడేకా అండి, చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి. రాధికా గారు రాధిక గారు అనుకుంటే ఉంది. మెంటలాలే నువ్వే అట్లా అంటే నిన్న మనం మాట్లాడిందిలే వాళ్ళదే డ్రాయర్, అదే డ్రాయర్, బొక్కల డ్రాయర్. ఇప్పుడు చెప్పు ఏమొచ్చిపోయిందిరా అట్లా ప్యాక్ చేసినారు? ఉండు. ఏందిరా దాంట్లో డ్రాయరు మళ్ళీ అంత నీట్గా ప్యాక్ చేసినారు. మయ్యా రామచంద్ర, జైల్లోకి వేస్తారంట. నన్ను ఎందుకు వేస్తారులే, నిన్ను వేస్తారు. ఆ పట్టు అదే ఆ వీడియో అద్దో అమ్మకి చూపించినాను చూడు, అదే డ్రాయర్ది. హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏం గుడ్ మార్నింగ్ లేపా, బ్యాడ్ మార్నింగ్. అది చూడు మేడం, మా గుణశేఖర్ ఎట్లా చేశాడు చూడండి మేడం, మనకి ఎంత ఇబ్బంది పెట్టినాడు. ఇప్పుడు వాడిని నా కాడికి పంపిస్తావా? ఏది మేడం అక్కడ మీరు ఆ విషయం తెలిసినప్పటి నుంచి అతను అతను కాల్ చేశాడా, మెసేజ్ పెట్టాడు, మీ మీద పోలీస్ కేసు పెడతా అంటే మేడం నన్ను ఏం చేస్తారని చెప్పేసి భయపడి ఎక్కడికి వెళ్ళాడు మేడం ఆ అబ్బాయి. 2 days అయింది మేడం. వాడిని ఎట్లా పోనిచ్చినావు నువ్వు? ఏమో మేడం మెసేజ్ చూసుకున్నాడు, యాక్సిస్ వాట్సాప్ యాక్సిస్ ఉంది కదా మేడం, ఆ అబ్బాయి దగ్గర ఉంది, చూసుకున్నాడా. అతను పోలీస్ కేసు మేడం మీద అరెస్ట్ చేస్తారంటే భయపడి మీ ఇక్కడికి వెళ్ళాడు కానీ తెలియదు మేడం ఆ అబ్బాయి. మీరందరూ బాగుంటారు, మధ్యలో చెక్కలే పోయేది నేనే. మేడం ఏం చేయాలో మాకే అర్థం కాలేదు నా అబ్బాయి. ఇప్పుడు ఆ పిల్లోనికి ఫోన్ చేసి మాట్లాడంత కాంప్రమైజ్ చేయి నువ్వే కస్టమర్కి, లేదంటే నేనేమన్నా పంపించినానారా? నువ్వు పంపించినా పంపించకుండా వాడు రెస్పాన్సిబిలిటీ చెత్తనా నీదే. కొడుకు, వాడు చెత్తనా కొడుకు ఎట్లా పంపించినాడు? చెత్తనా కొడుకు వాడు. మా టీం మెంబర్స్ ఇట్లా పంపించినారు, మిస్టేక్ అయిపోయిందని ఇప్పుడు చెప్పాను. హోటల్లో పోయి తింటావు, మాస్టర్ తప్పు చేసినా గానీ కొట్టేది ఎవరిని?
హోటల్ ఓనర్నే కదా కొట్టేది. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏమి నన్ను కొట్టాలనే? కొట్టాలని కాదు, చెప్తానా నీకు. ఎగ్జాంపుల్ చెప్తానవా? టీం మెంబర్స్ ఎవరైనా మిస్టేక్ చేసినా కానీ నాకు కానీ పద్దును కానీ అడగరు. పెద్ద పెద్ద తరాగా ఉండేది నువ్వు కదా, నిన్నే అడిగేది. కాబట్టి నువ్వు మాట్లాడి కాంప్రమైజ్ చేయాల, లేదంటే మళ్ళీ ఈ ఫిట్టింగ్ పెడతానవా నువ్వు? సర్లే కాంప్రమైజ్ చేయదంట్లే, పట్టు జైలుకే పోతుందంట్లే. ఎందుకు పోతాలే జైలుకి? మళ్ళా మేడం కనుక్కున్నాను మేడం, నేను ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళా, మీ అడ్రస్ చెప్పింది, ఒక రోజు అడ్రస్ చెప్పింది కదా, నేను వెళ్ళింది మేడం. చూస్తే అక్కడ ఎవరు లేరు, లాక్ చేసేసి బట్టలని సర్దుకొని ఎక్కడికి వెళ్ళాడు మేడం ఆ అబ్బాయి. వాడిని పిండా కోడు వాడెక్కడ నా కొడుకు వాడు వాని అమ్మ. మేడం నేను ఎందుకంటే మీకు ఇబ్బంది పెట్టకూడదని, ఎందుకంటే మీ కింద పని చేస్తున్నా మేడం, వాళ్ళు బాగుంటే రేపు మా ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు కనుక్కుందాం వెళ్తే వాళ్ళ రిలేటివ్స్ అడిగాను, రిలేటివ్స్ ని అందరినీ అడిగా మేడం నేను. వాని అమ్మ వాని అక్క వాని ఆలివాడు దొరకల్లా నా చేతికి. కూల్గా ఉండి చింతపండు గుజ్జు బిసినట్లు బిసుకుతావన్నీ. సరేలే, ఆ పిల్లోనికి ఫోన్ చేస్తామని చెప్పు పట్టు. పట్టు నువ్వు కొంచెంసేపు ఆగు, నేను వానికి ఫోన్ ట్రై చేస్తాను. కాంప్రమైజ్ చేస్తాం. ఎవరికి? గుణాకా కస్టమర్కి? గుణాకి ఏంది కాంప్రమైజ్ చేస్తావు? గుణా కాంప్రమైజ్ చేస్తావు? వాడికే వాడాడున్నాడు పరారులో ఉంటే కాంప్రమైజ్ చేస్తావు. వాని నీళ్ళ వాని అమ్మ వాని జైలుకి, వాని అమ్మ వాని అక్క వాని ఆలి లోపల నా కొడుకు. కాదు, ఫోన్ చేసినప్పుడు కూల్గా మాట్లాడు, సీరియస్ కాదు, అరసద్దు, తప్పు మంది, అర్థమైందా? ఎక్కడ 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 ఎగరడం కాదు, ఎక్కడ వదగల్లో తెలిసినోడే. అవసరమైతే గుర్తు పెట్టుకొని నువ్వు పెద్ద నిదానం మంతుడు లేప్ప. కూల్ ఎందో కూల్ అంట, కోళ్ళు కుక్కలేం కాదు. హలో ఏమ్మా ఇంకా దొడ్లకాడికి రాలేదా? దొడ్లకాడికి యా దొడ్లు కాడికి? శనక్కాయలు దొడ్డు కాటికా, ఒరిగడ్డి దొడ్డు కాటికా, మడి దొడ్డు కాటికా, వంకాయల దొడ్డు కాటికి? ఆడికి సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ క్లీన్ చేసేకి. నీకేమైనా పిచ్చా? నేను ఎవరనుకుంటానా? ఇప్పుడు మీకు పిచ్చి పట్టేస్తా నేను. ఏమి ఎవరనుకున్నా? మాట్లాడేది రాధికాలాక్స్ కాదండి. మేము మీ మీద ప్రేమతో, మీ కొడుకు మీద ప్రేమతో మేము చీరలు బుక్ చేస్తే మీరు ఇలాంటి పని చేసేది? అది మాకేం తెలుసు అండి, మా టీం వాళ్ళు పంపించారా? సరే, మీ టీం వాళ్ళ ప్రమేయం ఏమీ లేకపోయినట్లు మీరు పంపిస్తారా చెప్పండి? నా పర్మిషన్ తీసుకొని ఎట్లా పంపిస్తారండి? ఏదో బై మిస్టేక్ వచ్చింది. కాదు, బై మిస్టేక్ అంటే ఇప్పుడు నా ప్రాణం మీదకి వచ్చింది కదండి. నీ ప్రాణం మీదకి కాదు వచ్చింది, అది నా ప్రాణం మీదకి వచ్చింది. కుత్తికి మీద కత్తి పెట్టినట్లుంది. నువ్వు బాగున్నావు, టీం వాళ్ళు బాగున్నారు, వాడు బాబీగాడు బాగున్నాడు, పద్మజ బాగున్నా, అందరూ బాగున్నారు. నేనే చెక్కలేకపోయింది. శని పట్టుకొని శ్రీకాకుళం పోయినట్లుంది నా పరిస్థితి. ఒక పోలీస్ ఆఫీసర్ కి సీరియల్స్ ఒక ఆర్డర్ చేస్తే శారీస్ ఆర్డర్ చేసి ఇలాంటివి నాకు పంపించింది మీరు? సారీ అండి, ఏమనుకోద్దండి, బై మిస్టేక్ అయింది. నేను మిమ్మల్ని అంటే వదలనమ్మా రాదమ్మా, నేను వదల ప్రసక్తే లేదు. ఇప్పుడు మీ నుంచి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి అయితే ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని అంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సారీ అంటున్నాం కదా, మీ చీర పంపిస్తాము. ఇంకా కావాలంటే ఒక 4000 శారీ పంపించి 3000 తీసుకుంటాము. ఇంకేం నీకేం నొప్పింగా చెప్పు. ఇప్పుడు సరే, నేను మీ మీద ప్రేమతో మీ మీద అభిమానంతో నేనేం చేశాను? సరే నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో, నా మీద జాలితో, నా మీద ఏదో అన్ని విధాలతో నువ్వు ఆర్డర్ పెట్టినావు. ఫస్ట్ నేను చెప్పేది వినండి. నేను వదిలే ప్రసక్తే లేదమ్మా రాదమ్మా. వదులుకోకుంటే పట్టి పీకుతా ఉంటావా? కాదమ్మా, నేను పోలీస్ ఆఫీసర్ అయితే ఏమి నీ సొమ్ము ఏమైనా పోయిందా? నీకు చీర పంపిస్తామంటున్నాం కదా, పొరపాటుకు వచ్చింది. సార్ మా అమ్మ కాదు సార్, మా అమ్మ తగ్గదులేండి సార్. ఏదైనా చిన్న పెట్టి కేసు పెట్టేయండి సార్ ఊరికే. పెట్టి కేసు అంటే ఏందిలే? మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోలేక నువ్వేంది ఆర్గ్యూ చేసుకుంటాను? మళ్ళీ పో జైలుకు. రిక్వెస్ట్ చేసుకుంటాను కదా సార్. నేను చెప్పేది కూడా ఒక 1 minute విను. నేను కూడా చెప్తున్నాను, నాది తప్పు లేదు. టీం వాళ్ళు ఏది పెట్టినారో, ఒకడు ఉన్నాడు దర్పేసి నా కొడుకు, వాడు ఏం పేరు, వాని పేరు గుణశేఖర్ అని, కొత్తని పెట్టుకున్నాము. ఏదో పాపము కష్టాల్లో ఉన్నాడు, మంచోడు, మనకి పనికొస్తాడు, మనం చెప్పిన మాట వింటాడని వాడిని పెట్టుకున్నాము. దర్పేసి నా కొడుకు, వాడు ముండమోసిన నా కొడుకు,
వాని మా సార్ ఎందుకు ఎట్లా తిడతావు? సార్ నేను తిడతాలే, ఏం రగడ పెడతానవా నువ్వు? గుణశేఖర్ని తిడతానా? సార్ని వాడు బుద్ధి లేని నా కొడుకు అయ్యి వాడు అట్లా పెట్టి పంపించినాడు సార్. నాదేం తప్పు లేదు, మా టీం వాళ్ళది ఏం తప్పు లేదు, మా టీం వాళ్ళది తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు సార్. ఇది ఏదో లేదా నాదేం తప్పు కాదు. వాడు డ్రాయర్ పెట్టేది నేనేం కలగన్నానా? వాడు ముద్రష్టిప్ నా కొడుకు, వాడిది సొగిల్ నా కొడుకు, వాడి మొండా మొయ్య వన్ తాడు తెంచనా అని వానికి వన్ ధూమ్ తగలనాని. మీరు చెప్తేనే కదా వాడు పెట్టేది. వాడు మీ ప్రమేయం నేను ఎట్లా చెప్తాను సార్? నేను డ్రాయర్ పెట్టమని చెప్తానా? ఏంది సార్ మీరు అట్లా మాట్లాడతారు? మీరు పెద్ద మనిషి డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు అట్లా మాట్లాడతారు సార్. అర్థం చేసుకోవాలి కదా సార్. కాదండి, మీరు ఇంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ ఎందుకు లేదు సార్? రెస్పెక్ట్ తోనే మాట్లాడుతున్నాను సార్. ఈ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఆ కథే వేరుండు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ కథ వేరు, నా కథ వేరు అంటున్నారు. మీరు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఇంకోటంటే నేను అది వేరే ఉంటుంది. నా పనికి జరిగింది ఏమి అంటే, నాకు ఇప్పుడు మీ మీద నమ్మకంతో నేను శారీ ఆర్డర్ చేసింటే, నా గర్ల్ ఫ్రెండ్ అంటే నా కాబోయే వైఫ్ కి నాకు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను, శారీ. మీరు పంపించిన శారీ. ఆ శారీ ఆ అమ్మాయికి నేనేం చెప్పానంటే, మీ పేరెంట్స్ సమక్షంలో అంటే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ సమక్షంలో బాక్స్ అయితే ఓపెన్ చెయ్యని చెప్పా శారీని. కానీ మీ టీమ్మేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంట్లో అండర్ వేర్ పెట్టి పంపిస్తున్నారు. ఆ చెట్టు ఉదికి ఎన్ని రోజులు అంటే అయింది? అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. కంపు వాసన కొడుతుందండి. అది మా రిటర్న్ పెట్టించుకో. అది రిటర్న్ ఎందుకు పంపిస్తారులే సొగిలా కొడుక? అది అక్కడ పారేయండి. మీకు ఏ చీర కావాలో ఆ చీర పంపిస్తామండి. సారీ అండి, 1కి 2 చీరలు పంపిస్తాం సార్. గంధం చీర పంపిస్తారులే సార్. నువ్వు మూసుకో. మళ్ళీ గంధం చీర మంచి స్మెల్ వస్తుంది. హలో, చెప్పండి సార్. మీకు బీపీ ఏమైనా ఉందా అండి? నాకు ఏం లేవు సార్. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమి లేవు సార్. లో బీపీ ప్రతి ఒక్కరికి ఉంటుంది లేదు సార్. నాకు ప్రాబ్లం అయ్యింది కాబట్టి నేను చెప్పేది మీరు వినాలా? మీరు చెప్పేదంటే నేను ఎందుకు ఉంటాను చెప్పండి? అంతేగా, మీరు చెప్పింది నేను వినాలా? నేను చెప్పింది మీరు వినాలా కదా సార్? తప్పకుండా మీరు మీ టీం వాళ్ళు చేశారు, మీరు చేపించినారు. మా టీం వాళ్ళు చేయలే, నేను చేయలే, ఎవరు చేయలేదు సార్. ఒక దర్బేసి నా కొడుకు గుణశేఖర్ అనే నా కొడుకుని పెట్టుకొని టీం మెంబరే వాడిని రిక్రూట్ చేసింది నువ్వే కదా? చేసినాను. ఏదో పాపం కష్టాల్లో ఉన్నాడని వానికి స్థానం ఇస్తే, అదేమో మంచోడు అని మంచం ఇస్తే మంచం అంతా పియ్య చేసిపోయి అన్నట్లుంది ఇప్పుడు. నాకెందుకంటే మీరు దగ్గర శారీ తీసుకున్నా మీరే బాధ్యత రాదమ్మ గారు. మళ్ళీ చెప్పండి సార్, ఏంది దీని పరిష్కారం చెప్పండి సార్. సరే నేనేం చూపించాను, ఆ శారీ అయితే ఓపెన్ చేపించినాను. ఆ శారీ ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేపిస్తే ఇదేందండి అంత పెద్ద చెట్టు, అసలు ఎవరికి పడుతుందండి? ఫోన్ అదే మన బాగుందా అంటే అంత బొక్కలు ఉందండి చెట్టు. అంటే సార్ బాగుంటే మీరు వేసుకునే వాళ్ళ? వేసుకునే వాళ్ళు అంత డబ్బులు పెట్టాం, 3000 పెట్టాం కదా. నేనేమనుకున్నా బ్రాండెడ్ ఏమో ఓపెన్ చేసి చూస్తే చిన్న పిల్లలు అంత గబ్బు చేసి అంతా పంపించారండి అండర్ వేర్ కి. సరేలే సార్, ఇప్పుడు పరిష్కారం ఏంటో చెప్పండి సార్. నేనెప్పుడు తిడితే చెప్పండి సార్, దీనికి సొల్యూషన్ చెప్పండి సార్. దీనికి నేనేందుకు తిడతాడు ఓసారి? వాడు దర్బేసి నా కొడుకు, వాడు ఒక శనిముండా కొడుకు, వాడు అట్లా చెప్తాడు. పరంబోకివాడు, సొగిలోడు వాడు. నాకు వాడితో అయితే సంబంధం లేదు. నేనైతే వాడు కాదు సార్, వీడే. నేను బాబీ గానే తిడతాండేది. వాడు ఊరికి అదే పనిగా నిన్ను రెచ్చగొడుతున్నాడు సార్. మీ మీద పెట్టి కేసు అయితే నేను పెట్టబడుతున్నానండి. లేదు, ఈ కేసు నేను రివర్స్ తీసుకోవాలంటే నాకు ఎంగేజ్మెంట్ అయిన ఖర్చునండా నాకు వెనక్కి ఇవ్వండి. లేదు ఇది ఎట్లుందంటే సార్ ఒక్క మినిట్ సార్. ఇది ఎట్లుందంటే 3 గాసుల పనికి 3 జోలు చెప్పులు పోగొట్టుకున్నట్లుంది. ఎంత సార్ ఎంగేజ్మెంట్ ఖర్చు? 3 గాసుల పనికి 3 జోలు చెప్పులు బాయ్ అన్నట్లుంది సార్. ఎంత సార్ ఎంగేజ్మెంట్ ఖర్చు? నేను మొత్తం 17 లక్షలు సీనియర్ సెలబ్రిటీస్ అందరూ 17 లక్షలా? 17 లక్షలైతే నేను సచ్చి మళ్ళా పైకి పోయి మళ్ళా జన్మ ఎత్తిగా నేను తెచ్చుకోలేను. 17 లేదు, నువ్వు యాక్చువల్గా ఇండ్ల పనికి కానీ దొడ్లు గడియకపోతే క్లియర్ చేసుకోవచ్చు. నువ్వు పోలే పో, ఏం గాడిదలు కాస్తానా నువ్వు? అట్లా మాట్లాడతాను చేసినానంటే సస్తాదు నా కొడుక.
కాదు ఏముంది మొదలు నాకు మీ కొడుకు మీద చుట్టకు పెట్టుకుని నన్ను తిడుతున్నారండి మీరు? అట్లా నాకు అట్లా అలవాటు లేవండి, ఒకరి మీద పెట్టి ఒకరి మీద తిట్టేకి. మళ్ళీ సరే మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే మీ కొడుకు వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, దొడ్లు కడిగే పో, బాత్రూమ్లు కడిగే పోయి తీర్చు అంటాడు. వాడు ఏం కొవ్వానికి. సరే ఇప్పుడు మీ అబ్బాయితో మీకు ప్రాబ్లం ఉంది, సరే మీరు ఫోన్ కొట్టేసిన తర్వాత కొట్లాడండి. ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారు నా దగ్గర? అంటే నన్నే తిడుతున్నారు కదా మీరు. నిన్నే తిడతాను సార్ నేను. మధ్యలో వాడు వస్తుంటే నేను ఏం చేయాలా? అట్లా అనిపించుకోవాలా? కొంచెం డీసెన్సీ ఉండాలండి ఫోన్ లో మాట్లాడేటప్పుడు. ఒక సీనియర్ ఆఫీసర్ దగ్గర మాట్లాడుతున్నా కొంచెం డీసెన్సీ. అందుకే సార్ చాలా డీసెన్స్ గానే మాట్లాడతాను నేను. అంటే డీసెన్స్ గా ఉండబట్టేనా ఇట్లా దర్బేసి నా కొడుకు ముండమోసి నా కొడుకు అని తిడతారు? అవును సార్, వాడు గుణశేఖర్ గాడు ముండమోసి నా కొడుకే సార్, వాడు దర్బేసి నా కొడుకే. మళ్ళా నన్నే తిడుతున్నారు. అయ్యో రామా, గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకుంటావు, రాత్రంతా నేనే మోసి పొద్దున్నే మర్చిపోయినానా అన్నట్లుంది మీది. కాదండి ఇప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు నాతోనే మాట్లాడాలి. అంటే ఒక సీనియర్ కి ఇదేనా మీరు అది ఎట్లా సార్? నేను ఎవరినో తిడితే నన్నేనా అంటే ఎట్లా? నేనేం కొట్లాడలే, నా మాట తీరే అంత సార్. తగ్గించుకో. కాదండి ఇప్పుడు సరే నాకు 17 లక్షలన్నా నేను మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాను సార్. పై కోటి లోపల కోటి రాదు సార్ నాకు. సరేనండి ఇప్పుడు నాకు సరే 17 లక్షలు కాదు కదా, 17,000 కూడా ఇవ్వలేను సార్ నేను. ఇంకొక డీలింగ్ ఒప్పుకుందాం. నాకు ఒక మంచి అందమైన అమ్మాయి అన్న ఇచ్చి పెళ్లి చేయండి. ఇదేం ఎట్లుందంటే బిందె ఇచ్చే ఆఫర్ పోయి పెళ్ళాన్ని ఇచ్చే ఆఫర్ అన్నట్లుంది ఇప్పుడు. సామెతలు బాగా నేర్చుకున్నారండి. ఎక్కడ నేర్చుకున్నారండి? మన ఇన్స్టిట్యూషన్ ఏమన్నా ఉందా? అదే మేము బిందెని ఆఫ్ ప్రైజ్ ఇస్తా అంటే బిందె వద్దు, నాకు మంచి అందగత్తి పెళ్ళాం కావాలన్నట్లుంది ఇప్పుడు. నేను ఎక్కడ తేవాలని అందగత్తిని? మా అమ్మ చూడలేదు సార్ పాపం. మా అమ్మ అట్లా చూడలేదు పాపం. మా అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవు. ఇంకా ఎట్లో గట్లా పెట్టి కేసుతో కానిచ్చేయండి సార్ మీరే. పెట్టి కేసు అంటే ఏంది? అదే డబ్బులు. మనం పెట్టి కేసు అంటే చిన్న కేసు, 420 దొంగతనం కేసు. నాకేం బట్టలే, దొంగతనం కేసుల కింద, మర్డర్ కేసుల కింద, దాని కింద వీళ్ళ కింద పోయేకి చీటింగ్ ఎందుకు చేస్తాలే నేను? నువ్వే చీటింగ్ నా కొడుక. చీటింగ్ కేసు కాదు సార్. మీరు ఎట్లా కేసు పెట్టాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మామూలుగా దారిలో పోతా ఎవరికైనా పెళ్ళని కొట్టిపోయినప్పుడు అట్లా చిల్లర కేసులకి అంతా పెడతారు సార్. ఇది ఎట్లుందంటే సార్ నా పరిస్థితి ఇప్పుడు, దారిపోయే గంగమ్మ మా ఇంటికి రా అన్నట్లుంది సార్. దారిపోయే గంగమ్మ మా ఇంటికి వస్తే నేను భరించగలనా సార్? గంగాదేవి వస్తే ఎట్లా భరిస్తావు సార్? గంగాదేవి, గంగా అంటే నీళ్లు సార్, నీళ్లు నేను కొట్టుకొని పోతా. అట్లా ఉంది సార్ ఇప్పుడు, అట్లుంది సార్ నా పరిస్థితి. సరే నేను శారీ అడిగినప్పుడు మరి అండర్వేర్ ఎందుకు పంపించాలా? అంటే సారీ ఇంతకన్నా ఏం చెప్పలేదు సార్. నాకు ఇస్తే 17 లక్షలన్నా లేదంటే ఒక అందమైన అమ్మాయి అన్న చూపించి పెళ్లి చేయి. నేనెక్కడ పట్టుకురాలి సార్ అందమైన అమ్మాయిలు? మామూలుగా అదేమి మామూలుగా న్యాచురల్గా ఉండే వాళ్ళనే దొరకడం లేదు. ఇంకా ఇప్పుడు న్యాచురల్గా ఉండే వాళ్ళే దొరకడం లేదు. అందగతిని ఆడబట్టుకొచ్చేసారు. నేను అందగతి అంటే నేను అందంగా మందంగా ఉన్న అడగలేదమ్మా, మంచి గుణమైన అమ్మాయి. ఆ లోపల గుణం ఉంటే నాకెట్ట తెలుస్తుంది సార్ బయటికి? సార్ మామిడి పండు బాగా ఉంటుంది సార్, లోపల తీయగుందా సప్పగుందా అని నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను సార్? ఇంకా అది కూడా అట్లే కదా సార్. ఆయమ్మ లోపల ఏం గుణం ఉండేది నాకెలా తెలుస్తుంది? తీలే నిన్ను కాదులే సార్, వాడినే. నాకు లోపల అందమైన గుణవంతి అమ్మాయి, లోపల మామిడితో పైన ఉండే లోపల పుల్లుగుందా స్వీట్ గా ఉంది అని అమ్మాయి కూడా దొరికింది. అలాంటి అమ్మాయిని మీరు నాకు తక్కువకున్నట్లు చేసినారు. నాకు ఇప్పుడు ఏం చేశారు నాకు సంబంధం లేదు. నాకైతే ఏం సార్ నీ పార్ట్నర్, నీ లైఫ్ పార్ట్నర్ కి డ్రాయర్ వస్తానే నిన్ను వదిలేస్తుందా సార్? ఏదో క్షమించచ్చు కదా, ఎవరో ఇట్లా ప్యాక్ చేసినారని చెప్పి క్షమించచ్చు కదా సార్? నాకు అమ్మాయి నన్ను వదిలేసి నేను అమ్మాయిని వదిలేదు. నాకు ఇప్పటికీ అమ్మాయి కావాలా? మీరు ఓకే ఫైన్, మళ్ళీ ఆ అమ్మాయినే పట్టుకోండి సార్, ఆ అమ్మాయినే పట్టుకోండి సార్. పెళ్లి కాకుండా ముందు ఇట్లా మీరు పిచ్చి ఆటలు ఆడుతుంటే పెళ్లి అయిన తర్వాత నేను పిచ్చి ఆటలు ఆడుతున్నాను వదిలేసింది నన్ను. వదిలేస్తే మళ్ళీ సార్ అదేమో చెప్తారు చూడు, అమ్మాయిలు ఏం కరువా? ఇప్పుడు అమ్మాయిలు కరువు అని మీరే అంటారు కదా, మీరు ఒక అమ్మాయిని చేసి నాకు సెట్ చేయండి. అట్లాగా సార్, మీరు మంచి గుణవంతురాలు, అమాయకురాలు, అందగత్తి అంటే నేనే ఆడబట్టుకురాలి సార్? నాకు సంబంధం లేదమ్మా. నేనైతే వెతికి పెట్టుకున్న అమ్మాయి కూడా మీరే పాడు చేస్తున్నారు. మీ చేతులారా మీరే చేస్తున్నారు. ఏం సార్ బస్ లో ఉన్నారా? బస్సు పక్కన ఎవరో మాట్లాడుతున్నారు సార్.
యారు సార్ బస్సులో మాట్లాడుతున్నారా ఏం గతి సార్? నా పరువు పోతుంది. అందరు వినిపిస్తా పక్కన కలిసి పక్కన ఒక అమ్మాయి చూడండి, ఏమండి మీరు ఏమైనా చీరలు తీసుకుంటారా చెప్పండి, మీరు చీరలు బదులు చెడ్డీలు అన్ని ఇచ్చి పంపిస్తారు. అయ్యయ్యో రామరామ యాల సార్ అట్లా బ్రెస్ చెప్తానవు. చూడండి రాధికా బ్లాగ్స్ అని ఫాలో చేయండి, ఆమె మీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అయ్యయ్యో సార్ ఏం సార్ మరి అంత ఘోరంగా చెప్తున్నారు సార్? మా ఛానల్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. ఇప్పుడు గుడ్ నేమ్ ఉంది, బ్యాడ్ నేమ్ తెస్తారా మీరు? చెప్పిన పని చేయకుండా మీరు పిచ్చి పిచ్చిగా మీరు అండర్వేర్ లో పంపిస్తారు సార్లు అని చెప్పి. కాదు సార్, తొక్కలో డ్రైవర్ కోసము మా ఛానల్ ని నా ఛానల్ ని బ్రెస్ట్ లేపాలన్నారా సార్? మాది ఫస్ట్ కాదు, మేము మిమ్మల్ని వదిలే కేసు లేదు, కోర్టులో పిటిషన్ కేసు వేస్తున్నాను, వచ్చి సైన్ వేసి వెళ్ళండి, నాకు సంబంధం లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? రిక్వెస్ట్ చేసుకుంటాను, సారీ అని చెప్తాను. ఏం చెప్పాలా సార్ ఇంతకన్నా? పోనీ ఇంకో ఆప్షన్, మూడో ఆప్షన్ ఇస్తాను, పోనీ దొడ్లు కడుగుతారు వచ్చి ఒక సంవత్సరం ఫ్రీ. చిచ్చి నా ప్రాణం పోయినా కూడా చేయండి సార్. నువ్వు ఏదన్నా దానికి వేరే పరిష్కారం చూసుకో గానీ దొడ్లు కడుగుతావా, దొడ్డుకెత్తుతావా? ఏంది సార్ ఇది? అంటే పాతకాలంలో అట్లనే కదమ్మా, ఎవరైనా ఇండ్ల పనికి పెట్టుకుంటారు. నువ్వు నోరు మూసుకొని పడిండు. ఏం సార్ ఎట్లో ఒకటైతే సార్ కాంప్రమైజ్ గా అవుతున్నాను సార్ నేను. మీరు కాంప్రమైజ్ కాదు, నేను కాంప్రమైజ్ అవ్వాలి. మీరే కాంప్రమైజ్ కాండి సార్, నాకెందుకు రిస్క్ పెడతావు? నా మాట 3 ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ బెస్ట్. ఒక వారం టైం ఇస్తున్నా, వారం లోపల నువ్వు పోయి అడుగుపోలే బేకార్ నా కొడుక. 3 ఆప్షన్స్ లో అదే బెస్ట్ సార్. నాకు మాట్లాడే ఓపిక పోయింది సార్. నువ్వు ఎంత చెప్పినా గానీ నువ్వు ఆ దారికి రాకుండా ఉన్నావు. నా జీవితం నాశనం అంటే మీకు ఓపిక. ఏమైంది సార్ నీ జీవితమో? నీకు ఎవరన్నా కడుపు తెప్పించిపోయినారా సార్? ఏందమ్మా ఇంత మాటలు మాట్లాడతాయి? మళ్ళీ ఏంటి సార్, నేను ఎంతగా అనుకుగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమైనా వాడుకొని కడుపు తెప్పించిపోయినారా సార్? నీకు ఏం సార్, నువ్వేమైనా నువ్వు గర్భవతిని చేసిపోయినారా ఎవరన్నా నిన్ను? ఏంది సార్ ఈ మాటలో? చీట్ కేసు కాకుంటే ఏం కేసులన్నా వేసుకోండి సార్, చూసుకుందాము. ఏం సార్ నిన్న ఎంతగా బంగకపోతా అంటే నువ్వు పైకి పోతావు. పో సార్. వద్దులేండి సార్, మా అమ్మ జైలుకు పోతుంది. జైల్లోనే చిప్పకూడదు తింటా పో. చిప్పకూడదు తింటుంది ఆడే. కాదు సార్ మీ దగ్గర ఏంది? నేను మాట్లాడతాను, టెన్షన్ తీసుకోదు, కూల్ నేనున్నా సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన 3 ఆప్షన్స్ లో ఒక చిన్న లేదు సార్, మా అమ్మ మీరు ఇచ్చిన 3 ఆప్షన్స్ ఒప్పుకోదు. ఎక్స్పెషల్ గా థర్డ్ ఆప్షన్ దొడ్లు కడిగేది ఒప్పుకోను కాక ఒప్పుకోదు. ఎక్కడ లేదు ఇండ్ల పని కూడా లేదు సార్, లేదు అమ్మ ఇండ్ల పనులు దొడ్లు కడిగేది చెయ్యదు. మీరు పెట్టి కేసు పెట్టుకోండి, కావాలంటే స్టేషన్ లో పోయి ఆడ జైల్లో గడుగుతుంది, సబ్ జైల్లో గడుగుతుంది దొడ్లను అవన్నీ. అవే చేస్తాను అవే కడిగించేది. నేను వెళ్తా ఉంటుంది. ఏంది సార్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇట్లా జైలు కూడా తింటా అంటున్నారు చెప్పండి నా దగ్గర. అంతేగా మళ్ళీ ఏం సార్ ఎంతసేపు అని బంగపోలే సార్? మీరు కాళ్ళు పట్టుకున్నా గానీ మీరు దారికి రాకుండా ఉంటే ఏ మొత్తుకొని మంగడుకోవాలా సార్? తప్పదు, డ్రైవర్ పంపించినప్పుడు. నువ్వేం గాడిలో వస్తాను? ఆ వాసన పీల్చుంటే మీకు తెలిసింది నా బాధ ఏమి. పిలిస్తే మళ్ళీ సార్ లోపల ఉండే పురుగులన్నీ చచ్చిపోయింటాయి. అంతేగా నేను చచ్చిపోతా అంటే నేను కూడా చచ్చిపోవచ్చు. నువ్వు చచ్చిపోవు సార్, నీ లోపల ఉండే పురుగులు చచ్చిపోతాయి, బ్యాక్టీరియా అంతా చచ్చిపోతుంది. మీరు ఇంత మాటలు నేర్చారంటే కంపల్సరీ నేను పిటిషన్ కేసు వేస్తాను, 420 కేసు, చీట్ కేసు, మర్డర్ కేసు 3 వేస్తాను సార్. నీకు దండం పెడతాను సార్, కేసు పెట్టద్దు సార్. మీకు ఏదన్నా మంచి పట్టు చీర 10,000 రూపాయలు పట్టు చీర పంపిస్తాను సార్ మీ గర్ల్ ఫ్రెండ్ కి. వద్దులేదు సార్, ఏదో అలవాట్లో పొరపాటే అన్నాను, అలవాట్లో పొరపాటు అన్నందుకు సారీ సార్. నాకేదో లో బీపీ ఎక్కువ అయిపోయి అట్లా అన్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. నీకు 10,000 శారీ మీ గర్ల్ ఫ్రెండ్కి పంపిస్తాము. ఇంతటితో విరమించుకోండి సార్, స్ట్రైక్ విరమించుకోండి సార్. ఇంతవరకు చాలు సార్. నాకు చాలా ఇదైపోతాను, బీపీ ఎక్కువైంది సార్ నాకు. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలే. ఓకేనా సార్? సారీ సార్. సారీ లేదు, ఇంకోసారి ఏమైనా ఇట్లా సబ్స్క్రైబర్స్ అంతా మోసం చేస్తే మిమ్మల్ని అంతా వదిలే ప్రసక్తే లేదు. సరేలే సార్, ఇంకా మీదట అట్లా జరగవు సార్. సారీ. నువ్వేంది మా సారీ చెప్పేది? చేస్తామని చెప్పు మా. నువ్వేంది సారీ చెప్తావు? జైలుకైనా పోతానని చెప్పు.
ఏం లేదు ఏమో నన్ను వెళ్తావా ఇరికిలను జైలుకి ఉన్నావా? వెళ్తాం మీ అబ్బాయి చెప్పిన లేదు లేదు అర్థం సార్ అవుతావా నేను జైలుకి? పోను. ఏం లే నన్ను ఇరికిలను ఉన్నావా నువ్వు? అట్లా కాదు, మనం ఏంది సారీ చెప్పేది, రాధిక ఏంది అవు సారీ మళ్ళా చెప్పేది? డ్రాయర్ పంపించేది తప్పే కదా. అయితే మనలో ఏమి మన తప్పు ఆ, చేసినా కానీ ఏమైతే సారీ మళ్ళా చెప్పము. బొక్కలు అయితే బొక్కలు మనలే డ్రాయర్ అంతా పంపించి సబ్జెక్ట్ పోయి దొడ్లు నేనెందుకు కడతా పోతా లే. నన్ను తెచ్చగొడతానవా? వాడెవడో గుణశేఖర్ నంబర్ నాకు పంపించావా? సరే సార్ పంపిస్తాం సార్. ఉంటాం సార్. నమస్తే నమస్తే సార్. కొత్తగా ఉండాలి చూడు. అందుకే నేను ఏం చెప్పినాను తెలుసా, ఇప్పుడు ఓరి నాయనా ఇదేందిరా నాయనా భగవంతుడా. చెప్పేది అందుకే ఒక చిన్న అప్డేట్ చేసిన. ఇప్పటి నుండి మనం శారీస్ పంపిస్తుంటాం చూసినావా, పంపించేది మనం ఏం పంపిస్తున్నాము అనే ఫోటోగ్రాఫ్ అవి ఇవి అన్నీ కూడా పెట్టుకుంటాం ప్రూఫ్ లాగా. రేపు పొద్దున మళ్ళీ అట్లా డ్రాయర్లు వచ్చినాయి అవి వచ్చినాయి అంటే మనం డిఫెండ్ చేసుకుంటే ఉంటుంది కాబట్టి అట్లా. అంతేగా నాకైతే అసలుకి నువ్వు సబ్జైలుకు పోయి నువ్వు దొడ్లు గడుగుతే నేను తట్టుకోలేనుమా. బాబా తట్టుకోలేందే. కడుగు దొడ్లు కడిగి ఒప్పుకో రాజీకి పోద్దు అంటానవే. అంటే ఊరికే అట్లా బా ఎంత నీకు హ్యాపీనే లేదా? లేదు, మీ ఇద్దరికి హ్యాపీ నేను దొడ్లు కడితే. జైల్లో పోయి నువ్వు దొడ్లు కడిగితే నేను చూడలేను. బాబా వద్దులేపై యాక్టింగ్లు ఓవర్ యాక్టింగ్ బిల్ యాక్టింగ్లు అని చేద్దాం. ఈడ సులభ్ కాంప్లెక్స్ లో పోయి కడిగినా కానీ నువ్వు పోయి కడుక్కో. తట్టుకుంటా. నాకేం పట్టిందిలే, నువ్వు పోయి కడుగు. జైల్లో ఒప్పుకోం.